బాగా గమనించండి, ఎన్నిక లేని వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన సమర్థుడు ఆయన. ఇక బైబిల్ చరిత్రలో అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే దాసుడుగా, బానిసగా ఉన్న స్థితి, చెరసాలలో ఒక నేరస్తుడుగా, ఖైదీగా ఆయన సమయాన్ని గడుపుతున్న స్థితి. అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఒక ఉన్నతమైన హోదా దేవుడు అతనికి ఇచ్చాడు. ఐగుప్తు దేశం అంతటి మీద గొప్ప అధికారిగా దేవుడు అతను నియమించాడు. దావీదు గొర్రెల కాపరి కుటుంబంలో తృణీకరించబడిన వ్యక్తి, సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు. దానియేలు చెరకు కొనిపోబడిన బానిసలుగా ఉండవలసిన వ్యక్తులలో ఒకడు, దేవుడు అతను గొప్ప అధికారిగా నియమించాడు. పెద్ద కుప్పల్లో నుండి దీనులను పైకి లేవనెత్తువాడు. దేవుడికున్న గొప్పతనం అది. ఈరోజు సమాజం అంతట్లో కూడా అంటరాని వారుగా, ఎన్నిక లేని వారుగా, తృణీకరింపబడిన వారిని అందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడుతున్న గొప్ప దేవుడు ఆయన. సర్వోన్నతుడైన దేవుడు ఈ భూమి మీద ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో కూడా బీదల మధ్య ఆయన పరిచర్య చేశాడు. ఎందుకంటే ఆ దీనులను, దరిద్రులను పైకి లేవనెత్తడానికి. ఆయన ఎన్నుకున్నది ఈ లోకంలో ఎన్నిక లేని వారిని. లోకంలో ఉన్న జ్ఞానులకు సిగ్గు కలుగున్నట్లు లోకంలో ఉన్న బుద్ధిహీనులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకనంటే వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని. ఈరోజు మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవం మనం చూస్తూనే ఉన్నాం. ఏ యోగ్యత లేని మనలను